హాయ్ హలో మమ్మ మ్యాన్స్ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 10 రివ్యూ అనేది కొంచెం లేట్ అయింది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అందరికీ. నెక్స్ట్ ఆ ఎపిసోడ్లో మనం కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ అనేది మాట్లాడుకుందాం. అసలు మనం ఫస్ట్ పాయింట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే భరణి గారిపై దండయాత్ర చేసిన కామనర్స్ అసలు అందరూ కలిసి భరణి గారిని నామినేట్ చేసే విధానం అనేది నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అనిపించింది. చాలా రాంగ్గా అయితే అందరికీ కనిపించింది. చూసే ఆడియన్సే కానీ ఎవరికైనా సరే అలాగే అనిపిస్తుంది. ఒక్క ఎగ్ గురించి అంతమంది 6 నామినేషన్స్, ఒకటి కాదు, 2 కాదు. అందుట్లో అందరూ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ కామనర్స్ అందరూ భరణి గారిని నామినేట్ చేశారు. రీజన్ ఏంటి అంటే ఎగ్ టాపిక్. రీజన్ ఏంటి అంటే ఎగ్ టాపిక్. మళ్ళీ ఎగ్ విషయం మాది మ్యాటర్ కాదు. మీరు కన్వే చేసిన వే అనేది, మీరు మార్చిన చాయ్ మీద టాపిక్ డైరెక్షన్ అనేది, ఈట్ల మీదనే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నామంటూ భరణి గారి విషయంలో ఆ ఒక్క ఎగ్ గురించి చాలా అంటే చాలా టార్గెట్ చేసి నామినేట్ చేశారనిపించింది భరణి గారిని కామనర్స్. అది కరెక్ట్ పాయింట్ అయితే కాదు. ఎందుకు దాని మీద నేను అంత డిస్కషన్ చేస్తున్నానంటే, అక్కడ జరిగింది ఒక చిన్న ఎగ్ దొంగతనం. దొంగతనం సంజన గారు ఒక్కలే చేశారా? ఎవరు దొంగతనం చేయలేదా? ప్రియా గారు దొంగతనం చేయలేదా? రీతు గారు దొంగతనం చేయలేదా? నెక్స్ట్ శ్రీజ గారు దొంగతనం చేయలేదా? చాలా మంది దొంగతనం చేశారు. ఈవెన్ దో మనం చూసుకుంటే హరీష్ గారు థమ్సప్ బాటిల్ దొంగతనం చేయలేదా? ఇలా ఒక్కలే దొంగ కాదు, అందరూ దొంగలే. ఏదో ఫస్ట్ మాత్రం స్టార్టింగ్‌లో సంజన గారు చేశారు దొంగతనం. అది భరణి గారు చూసి చెప్పలేదు. దానికి అందరూ నామినేట్ చేసిన విధానం కరెక్ట్ అయితే కాదు. ఇవాళ మన నామినేషన్స్‌లో రీతు నా మజాక్ అనిపించింది. రీతు మాట్లాడుతున్న ఒక్కొక్క వ్యాలిడ్ పాయింట్ నామినేషన్స్‌లో సూపర్ అంటే సూపర్ అనిపించింది. రీతులో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఇప్పటివరకు చాలామంది ఆడియన్స్‌కి తెలియదు. తను పెట్టే ప్రతి పాయింట్ కరెక్ట్‌గానే మాట్లాడుతుంది. హరీష్ గారిని నామినేట్ చేస్తున్నప్పుడు తను మాట్లాడే విధానం గానీ, ఫస్ట్ తను చెప్పే విధానం అయితే చాలా అంటే చాలా బాగా కన్వే చేసింది. కాకపోతే హరీష్ గారు అరవడం స్టార్ట్ చేయడంతో రీతు కూడా అరవడం స్టార్ట్ చేసింది. వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్‌లో నాకు రీతునే కరెక్ట్ అనిపించింది. అలాగే తనూజ గారు కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్ అయితే పెట్టారు నామినేషన్స్‌లో. తనూజ పెట్టిన పాయింట్స్ కూడా చాలా వ్యాలిడ్ అనిపించాయి. ఇక శ్రీజ అండ్ ప్రియ వీళ్ళిద్దరూ చేస్తున్న నామినేషన్స్ అయితే సోది నామినేషన్స్ అనిపించాయి. అసలు యూజ్‌లెస్ ఆర్గ్యుమెంట్స్ అనిపిస్తుంది. రోజు రోజుకి వీళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్సే గానీ, డిస్కషన్సే గానీ చాలా మంది ఆడియన్స్‌కి ఇరిటేషన్ తెప్పిస్తున్నాయి. కాస్త వీళ్ళు బిహేవియర్ మార్చుకొని హౌస్‌లో మంచిగా ఉంటే ఇంకా ముందుకి పోయే ఛాన్స్ అయితే ఉంది. లేదు అంటే వీళ్ళు అతి తొందరలోనే ఎలిమినేషన్ అయినా ఆశ్చర్యపోని అవసరం లేదు. కామనర్స్ అయిన వీళ్ళు. హరీష్ గారు హార్ష్‌గా బిహేవ్ చేశారా అనిపించింది. ఎపిసోడ్ మొత్తంలో హరీష్ గారు చాలా హార్ష్‌గానే బిహేవ్ చేస్తున్నారు. కొంతమంది హరీష్ గారిని నామినేట్ చేస్తూ కొంతమంది చెప్పిన పాయింట్స్ అనేవి హరీష్ గారు మంచి గురించే. కానీ హరీష్ గారు చూసే ప్రతి వ్యూ పాయింట్ అనేది నెగెటివ్‌గా చూస్తున్నారేమో అని చిన్న డౌటు. ఎక్కడ వీరు నా మీద అన్నెసెసరీ డిస్కషన్స్ పెట్టడం వలన బయట ఎక్కడ నెగెటివ్‌గా పోర్ట్రే అవుతుందో, నా ఫ్యామిలీకి అది ఎలా ఎఫెక్ట్ అవుతుందో అని హరీష్ గారు ఆలోచిస్తున్నారు గానీ, ఒక్క సెకండ్ వాళ్ళు నా గేమ్ గురించే కదా చెప్తున్నారు, నా మంచి గురించే కదా చెప్తున్నారని ఆలోచించి, తను చేసిన మిస్టేక్స్‌ని ఒక్కసారి రిమెంబర్ చేసుకొని, తన యొక్క బిహేవియర్ మార్చుకుంటానని చెప్పి ఉండుంటే నామినేషన్స్‌లో హరీష్ గారి గ్రాఫ్ ఇలా పెరిగిపోయి ఉండేది. కానీ హరీష్ గారు నామినేషన్స్‌లో చాలా అంటే చాలా హార్ష్‌గా బిహేవ్ చేశారు. ఏవైందో మనం రీతు గారి విషయంలో చూసుకుంటే, అందరూ హౌస్ మొత్తం హరీష్ గారికి అగైనెస్ట్‌గా ఉన్న రీతు గారు మాత్రం సపోర్ట్ చేశారు. అయినా సరే రీతు గారు మంచిగా చెప్పి నామినేట్ చేసినా సరే, ఆ వే ఆఫ్ అరుపులు గానీ, ఆ కన్వే గానీ చాలా అంటే చాలా హార్ష్‌గా అనిపించింది. ఎపిసోడ్‌లో మనం అబ్జర్వ్ చేసుకుంటే. ఇక ఫైనల్‌గా మనం చూసుకుంటే ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్ భరణి గారు, ఫ్లోరా గారు, నెక్స్ట్ డీమాన్ పవన్ గారు, ప్రియా గారు, సుమన్ శెట్టి, అలాగే మానీష్. వీళ్ళ 7గురు అయితే ఈ వారం నామినేట్ అవ్వడం జరిగింది. సో, మీ యొక్క సపోర్ట్ ఎవరు? మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్‌లో తప్పకుండా కమెంట్ చేయండి. ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతుందో మనకు కూడా తెలుస్తుంది గదా! సో, మన ఛానెల్ ఏమైనా ఫస్ట్ టైమ్ విజిట్ చేసినా, వీడియో ఏమైనా ఫస్ట్ టైమ్ చూసినా కింద థమ్స్ అప్ ఒకటి ఉంటుంది. లైక్ చేయండి. ఎందుకంటే మీ యొక్క లైక్ అనేది నాకు ఎంతో వాల్యుబుల్ అండ్ సపోర్టబుల్ కూడా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటా. బాయ్ బాయ్ మమ్మ మ్యాన్స్.